నమస్కారం. ఈరోజు మనం బీఆర్కే న్యాయవేదికలో 2013లో హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కి పడేసిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు గురించి మాట్లాడేందుకు మనతో పాటు ప్రముఖ న్యాయవాది మాలతి గారు ఉన్నారు. ఈ ఘటన అమాయక ప్రజలు కానీ కోల్పోయిన విషాదకర సంఘటన చరిత్రలో నిలిచిపోయింది. ఈ కేసు సంబంధిత న్యాయ ప్రక్రియ, విచారణ, శిక్షలు, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకించే మన న్యాయ వ్యవస్థ తీసుకుంటున్న చర్యలపై మరింత లోతుగా తెలుసుకుందాం. న్యాయవాది మాలతి గారికి స్వాగతం చెప్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. అంటే ఇట్లా దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్లో ఏం జరిగింది మేడం? ఫిబ్రవరి 21, 2013లో దిల్సుఖ్ నగర్లో వెంకటాద్రి థియేటర్ అండ్ కొనాక్ థియేటర్ టిఫిన్ సెంటర్స్ దగ్గర ఆల్మోస్ట్ నియర్ బై 2 బాంబ్ బ్లాస్ట్ అనేది అయింది. సో ఆ 2 బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 18 మంది చనిపోయారు, పైగా 130 మంది గాయపడ్డారు. సో 2 బ్లాస్ట్లో ఇంతమంది చనిపోయి, అంటే ఇది యాక్చువల్లీ టెర్రరిస్ట్ అటాక్. అది అంటే ఒక 5 మెంబర్స్ కలిసి ఇది ఒక టెర్రరిస్ట్ ఏమంటారు బాంబ్ అటాక్ అని ప్లాన్ చేసి 2 ప్లేసెస్లలో ఈ బాంబ్ అనేది బ్లాస్ట్ చేశారు. దానివల్ల లిటరలీ ఇంతమంది చనిపోయారు. సో ఈ కేసు అనేది ఫైల్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు, అంటే 2013 నుండి ఆల్మోస్ట్ ఇప్పుడు 2025, అంటే ఏప్రిల్ 8 ఈ రోజు వరకు కూడా కేసు అనేది నడిచింది. బట్ ఫస్ట్ ఏమైందంటే, ఈ కేసు ఎప్పుడైతే నడిచిందో ఎన్ఐ కోర్టు, అంటే ఒక స్పెషల్ ఎన్ఐ కోర్టులో ఈ కేసు నడిచింది. అప్పుడు వాళ్ళకి లైఫ్ సెంటెన్స్ ఇచ్చారు. అంటే లైఫ్ సెంటెన్స్ అంటే ఉరిశిక్ష వేశారు. దాన్ని వాళ్ళకి ఉరిశిక్ష వేసిన తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రంటే, వాళ్ళు అప్పీల్ వేసుకున్నారు హైకోర్టులో. అంటే మాకు ఉరిశిక్ష వేయొద్దు, అట్లీస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత కారాగార శిక్ష వేయండి, ఏమంటారు ఉరిశిక్ష వద్దు అని చెప్పేసి అప్పీల్ అనేది హైకోర్టులో వేసుకున్నారు. బట్ హైకోర్టులో కూడా ఈ కేసుకి సేమ్ శిక్షనే వెయ్యాలి అని చెప్పేసి నిర్ధారించి ఈరోజు ఒక వర్డిక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇది రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేస్, అంటే వెరీ వెరీ అరుదుగా, చాలా తక్కువగా అరుదుగా అయ్యే కేసెస్, అంటే టెర్రరిస్ట్ అటాక్, బాంబ్ బ్లాస్ట్ అయ్యేది వెరీ రేర్ కేసు, చాలా తక్కువ అయ్యే కేసు అండ్ స్పెషల్ కేసులా కన్సిడర్ చేసి, అండ్ ఇంతమందిని బలి తీసుకున్న ఇంతమంది 5గురిని వదిలేయద్దు, వీళ్ళకి శిక్ష అనేది జైలు శిక్ష లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేయకుండా ఉరి శిక్షని వెయ్యాలని నిర్ధారించి ఈరోజు వర్డిక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనం అంటే యాక్చువల్లీ హ్యాపీగా ఫీల్ కావాల్సిన సిచ్యువేషన్ ఈరోజు. ఆల్సో ఎంతమంది అయితే ఆ ఇన్సిడెంట్లో బలైనారో, ఎంతమంది అయితే చనిపోయినారో, ఆల్మోస్ట్ 18 మంది చనిపోయారు అండ్ 130 మంది ఇంజూర్ అయినారు. సో వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు ఖచ్చితంగా అట్లీస్ట్ న్యాయం జరిగింది అని హ్యాపీగా ఫీల్ అవుతానని అనుకుంటున్నాను. అంటే ఒకవేళ ఈ దాడులకు ఎవరు బాధ్యత వహించారు మేడం? దాడులకి సంబంధించి 5గురు ఉన్నారు. అందులో వాళ్ళ పేర్లు వచ్చి యాసిన్ బత్కల్, అసాదుల్లా అఖ్తర్, తహసిన్ అక్బర్, అర్జాజ్ షేక్ అండ్ వాకిస్. 5గురు ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. ఈ 5గురికి కూడా ఈ శిక్ష అనేది ఈరోజు వేశారు. చూడాలి నెక్స్ట్ ఏమవుతుంది అనేసి. అంటే ఈ కేసుని ఏ దర్యాప్తు సంస్థ విచారించిందంటారు మేడం? ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత, బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత డైరెక్ట్ కూడా ఎన్ఐఏకి వెళ్ళింది. ఎన్ఐఏ ఏంటంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ. అంటే ఇట్లాంటివి ఏమైనా టెర్రరిస్ట్ అటాక్ అయితే, బాంబ్ బ్లాస్ట్ అయితే, ఏదైతే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్సిడెంట్స్ అయితే, నేషనల్ సెక్యూరిటీ అంటే ఏంటి, దేశంలో ఎలాంటిది కూడా సెక్యూరిటీకి భంగం అయ్యేటి అన్నీ కూడా ఎన్ఐఏ చూస్తుంది, అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది చూస్తుంది. సో ఈ కేసు డైరెక్ట్ వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ చేసి దాని తగ్గట్టు అంటే వాళ్ళని విచారణ చేసి, ఎవరైతే 5గురు నిందితులు ఉన్నారో వాళ్ళని విచారణ చేసి తర్వాత దానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసిండ్రు. సో ఈ ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగింది, వాళ్ళకి ఉరిశిక్ష అనేది వేసేసినారు. బట్ 5గురు వచ్చి మళ్ళీ హైకోర్టులో వాళ్ళు మళ్ళీ అప్పీల్ వేసుకుంటే, ఈరోజు హైకోర్టులో కూడా మళ్ళీ సేమ్ వాళ్ళకి అదే శిక్ష అప్హెల్డ్ చేయాలి, ఆర్డర్స్ అనేది అప్హెల్డ్ చేయాలని చెప్పేసి కోర్టు. అంటే మాలతి గారు, ఇక్కడ మనం చట్ట ప్రకారంగా చూసుకుంటే నిందితులకు ఏ ఏ చట్టాల కింద కేసులు పడ్డాయంటారు? ఇప్పుడు ఇదేంటంటే ఫస్ట్ థింగ్ ఐపీసీ 302 వచ్చేసి మర్డర్ కేస్, ఓకే. ఆ తర్వాత 307 అంటే అటెంప్ట్ టు మర్డర్, అది కాకుండా 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ, అది కాకుండా సెక్షన్ 35 ఆఫ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్, మళ్ళీ సెక్షన్ 16, 18, 20 ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్. సో ఈ యాక్ట్స్ కింద వాళ్ళకి శిక్ష అనేది వేయడం జరిగింది.
అంటే ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏంటంటే ఏదన్నా అన్లాఫుల్ యాక్టివిటీస్ అయింది దేశంలో అంటే ఎవరైనా వచ్చి అంటే ఇట్లాంటి బ్లాస్టులు కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే విచ్ ఈజ్ అన్లాఫుల్ అలాంటివి జరిగితే ఈ యాక్ట్ అనేది వస్తుంది. అది కాకుండా ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ ఏంటంటే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది కాబట్టి ఒక ఎక్స్ప్లోజివ్ అనేది ఉంది కాబట్టి ఈ యాక్ట్ అనేది కూడా వచ్చింది. అండ్ మిగతా అంతా కూడా 18 మంది చనిపోయారు కాబట్టి వాళ్ళ మర్డర్ కింద 302 అండ్ ఎవరైతే 130 మెంబర్స్ ఎవరైతే ఇంజ్యూర్ అయినరో అంటే ఆల్మోస్ట్ చాలా భయంకరంగా దాడి జరిగినప్పుడు ఎక్స్ప్లోజన్ అయినప్పుడు ఎవరైతే ఇంజ్యూర్ అయినరో వాళ్ళందరూ కూడా సెక్షన్ 307 అనేది వాళ్ళ మీదకి అట్రాక్ట్ అయింది. అయితే ఇక్కడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఏదైతే ఉందో ఈ కోర్టు తీర్పు ఏమిచ్చింది? ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో ఇది జరిగినప్పుడు వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అనేది చేసి ఇప్పుడు చాలామంది అక్కడ విట్నెస్లు అనే వాళ్ళు ఉన్నారు. అంటే డైరెక్ట్గా బాంబ్ బ్లాస్ట్ అయిన దగ్గర అక్కడ చుట్టుపక్కల విట్నెస్గా చూసిన వాళ్ళు సాక్షులు ఉన్నారు. సో వాళ్ళతో పాటు వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఈ 5గురిని తీసుకెళ్ళే అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగానే దొరకరు. వాళ్ళ తర్వాత మొత్తం తీసి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈ 5 అక్యూజ్ దొరికిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇన్వెస్టిగేషన్ అంటే పోలీస్ వాళ్ళ తరీకాలు ఎట్లయితే చేసిండ్రో వాళ్ళు ఎన్ఐ వాళ్ళు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం అనేది ముందర పెట్టి ఈ ఎన్ఐ స్పెషల్ కోర్టులో టోటల్ జరిగిన తర్వాత వాళ్ళకి ఉరి శిక్ష అనేది విధించడం జరిగింది. అంటే రీసెంట్గా ఇప్పుడు ప్రజెంట్ 2025లో హైకోర్టు తీర్పు ఏమిచ్చింది మేడం? ఇప్పుడు ఎన్ఐ స్పెషల్ కోర్టులో ఏదైతే వర్డిక్ట్ ఇచ్చిందో అంటే ఏదైతే ఆర్డర్స్ వచ్చినాయో వాళ్ళకు ఉరి శిక్ష వేయాలని చెప్పేసి వాళ్ళు ఆ తీర్పు ఇచ్చినాక వీళ్ళు ఏం చేసిండ్రంటే ఈ 5గురు కూడా అంటే మర్సీ కింద అట్లీస్ట్ మాకు తెలియక చేసినాము, మమ్మల్ని క్షమించండి, క్షమాభిక్షను పెట్టండి, ఇట్లా ఒక ఉంది కదా ఒక ట్రెండ్ అనేది. ఎంత పెద్ద తప్పు చేసినా కూడా మన ఇండియాలో క్షమాభిక్షను పెట్టండి, మాకు శిక్ష తగ్గియండి అనుకోవడానికి ఒక ప్రావిజన్ ఉంది. సో దాని కింద వీళ్ళు వచ్చి హైకోర్టులో కేసు వేసుకున్నారు. అట్లీస్ట్ ఉరిశిక్ష వేయకండి, లైఫ్ ఇన్ప్రిజన్మెంట్ అనేయండి, మళ్ళీ ఒకసారి మెర్సీ అనే చూపించండి మా మీద అనేసి వీళ్ళు వచ్చి హైకోర్టులో కేసు వేసుకున్నారు. బట్ హైకోర్టు మాత్రం కొట్టేసింది. ఏదైతే ఎన్ఐ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఉరిశిక్ష వేయాలని చెప్పేసి అదే తీర్పు ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చేసిందే చాలా చాలా హీనియస్ క్రైమ్ ఏంటంటే క్షమించరాని నేరం అది. అంటే 18 మందిని ఆల్మోస్ట్ అది బలి తీసుకుంది. వాళ్ళు చేసింది ఒక ఇంటెన్షన్తో కావాలని చేసింది. అంటే బ్లాస్ట్ చేయాలి, ఇక్కడ సెక్యూరిటీ అనేది డిస్టర్బ్ చేయాలి, ఇంతమందిని చంపాలి, అంటే లిటరల్లీ ఒక మతం కోసం చేసింది, వాళ్ళ మతం కోసం చేసిన బ్లాస్ట్ ఇది. సో ఇలాంటివి జరిగేటి చాలా అది ఏ మతం అనేది సంబంధం లేదు. ఇప్పుడు ఈ మతమా ఆ మతం అన్న మనకు సంబంధం లేదు. బట్ వాళ్ళు ఒక మతం కోసం చేశారు అండ్ బ్యాడ్ ఇంటెన్షన్తో ఒక మోటివ్తో చేసినారు. వీళ్ళంతమందిని అటాక్లో చంపేయాలి అన్నట్టుగా ప్లాన్ చేసింది. సో ఇట్లాంటి ఇప్పుడు కసాబ్ కూడా చూసుకుంటాము, ముంబై అటాక్లో కసాబ్ వీళ్ళందరూ కూడా ఒక మైనర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మేజర్ అయ్యే వరకు కూడా ఆగి వాళ్ళకి శిక్ష అనేది కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి మర్సీకి వాళ్ళు పెట్టుకున్నా కూడా లేదు ఇలాంటి వాళ్ళకి మర్సీ ఇవ్వద్దని చెప్పేసి ఉరి శిక్ష అనేది విధించిండ్రు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇట్లాంటి వాళ్ళని క్షమించొద్దు, ఎందుకంటే వాళ్ళు చేసిన చిన్న తప్పు కాదు, క్షమించే తగ్గట్టు అది కూడా తప్పు కూడా క్రైమ్ కూడా కాదు. సో ఈ రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసు అని చెప్పేసి ఉరి శిక్షణ అట్లనే ఉంచాలని చెప్పేసి హైకోర్టు అనేది ఇచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్లీ సెలబ్రేట్ చేసుకోవాల్సిన డే. అంటే హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు తర్వాత న్యాయ మార్గాలు ఏమున్నాయండి? న్యాయ మార్గాలు అంటే ఇప్పుడు మళ్ళీ ఒకటేనండి, ఈ 5గురు నాకు తెలిసి హైకోర్టులో ఇది వచ్చి ఇప్పుడు ఎప్పుడైతే ఎన్ఐఏ స్పెషల్ కోర్టుల ఆర్డర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆగలేదు, వాళ్ళు హైకోర్టుకి వచ్చిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టులో మళ్ళీ ఇదే వేసుకుంటారు అప్పీలు, మమ్మల్ని క్షమించి శిక్ష అనేది తగ్గియండి, ఉరి శిక్ష కాకపోయినా కొంచెం తగ్గించేయండి, కొంచెం మా మీద కనికరం చూపించండి, మర్సీ చూపించండి, ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఏదో ఒక రీజన్స్ చూపించి మళ్ళీ సుప్రీంకోర్టులో మాత్రం వేసే అవకాశం అయితే 100% ఉంది. సో ఇదే రూట్ ఉంటుంది, నెక్స్ట్ సుప్రీంకోర్టు హైకోర్టు వెళ్ళే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. అంటే ఈ కేసు అరుదైన కేసుగా ఎందుకు పరిగణించబడింది? ఈ దాడిలో నిందితులపై ప్రభుత్వానికి ఉన్న ఆధారాలు ఏంటండి? ఇప్పుడు ఇప్పుడు అనేది చెప్తున్నాను, చాలా అరుదైన సంఘటన అంటే రేర్ ఆఫ్ ద రేరెస్ట్ అంటే ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు మనకి 2007లో ఒకసారి అటాక్ అయింది, మనము ముంబై అటాక్ అయింది. హైదరాబాద్ చూసుకుంటే మాత్రం ఇది మనం ఎప్పుడో వింటే మాత్రం అక్కడ లుంబిని పార్క్లో ఒకటి చాట్ బండార్లో ఇలాంటివి అయింది. ఆ తర్వాత నెక్స్ట్ అయింది ఇదే. సో చాలా రేర్గా అయ్యే కేసు.
అండ్ రేర్గా అయ్యే ఇన్సిడెంట్ కూడా. సో అందుకని ఇట్లాంటి కేసెస్ని స్పెషల్గా పరిగణించి అంటే స్పెషల్గా చూసి ఇలాంటి వాళ్ళకి అసలు శిక్ష అనేది అంటే శిక్ష అనేది ఎలా వేయాలంటే ఇంకోసారి రిపీటెడ్ చేయొద్దు. ఎందుకంటే కొన్ని కేసెస్ ఉంటాయండి, అందులో కొంచెం కొద్దో గొప్ప క్షమాభిక్ష పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే తెలియక చేయడం అలాంటివి. బట్ ఈ కేసు అలాంటిది కాదు, వెరీ వెరీ రేర్ కేసు. సో ఇలాంటి రేర్ కేసులో 80% శిక్ష తగ్గియద్దు, ఇంకా అంతకంటే ఎక్కువ శిక్ష ఉంటే వేయాలి తప్ప దాన్ని మాత్రం తగ్గివద్దు. సో అట్లాంటి రేరెస్ట్ కేసు కాబట్టి ఈ కేసును అట్లా కన్సిడర్ చేసి ఈ ఏదైతే ఉరి శిక్ష ఉందో అలాగే ఉంచాలి, తగ్గియొద్దు అని చెప్పేసి హైకోర్టు అనేది నిర్ణయించింది ఈరోజు. ఈ బాంబ్ బ్లాస్ట్ కేసు ఏదైతే ఉందో విచారణ న్యాయపరంగా ఎంతవరకు నిష్పక్షపాతంగా జరిగింది అనుకుంటున్నారు? 100% పార్షియాలిటీ లేకుండానే చేశారు కదా. ఎందుకంటే ఎవరైతే ఇందులో 5 దొరికారో అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎంతమంది అయితే దొరికిండ్రో వాళ్ళందరినీ తీసుకెళ్ళి విచారణ చేయడం జరిగింది. వాళ్ళందరినీ 5 ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ముందు ప్రవేశం పెట్టారు. అక్కడ వాళ్ళకి శిక్ష అనేది విధించిండ్రు. కాకపోతే ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్లో కొంచెం ల్యాప్స్ ఆఫ్ టైం అయింది, అంటే కొంచెం డిలే అయిందని మాత్రం నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఈ కేసు అయింది 2013లో, మనం ఉన్నది 2025లో. సో ఇన్ని ఇయర్స్ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఒకటి బాధాకరమైన విషయము. సో వాళ్ళు ఎప్పుడైతే వర్డిక్ట్ వచ్చిందో వాళ్ళు ఆకుండా మళ్ళీ హైకోర్టుకి రావడం, హైకోర్టులో మళ్ళీ అంటే డిలే అనేది జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ కూడా మళ్ళీ డిలే ఆఫ్ టైం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది వాళ్ళు వెళ్ళినప్పుడు కనీసం ఈసారి ల్యాప్స్ ఆఫ్ టైం అంటే లేట్ డిలే కాకుండా ఇమీడియట్గా వాళ్ళకి శిక్ష విధించి ఎట్లాంటి వాళ్ళకి ఇంకా కూడా ఏమంటారు ఆ కూలింగ్ టైం ఇంకా ఇవ్వకుండా ఇమీడియట్గా వాళ్ళ మీద శిక్ష వేసేసి ఉరి శిక్ష అనేది అమలు పరచాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అంటే ఈ ఉగ్రవాద నేరాలపై శిక్షలు అమల్లో ఏవైతే ఉన్నాయో అంటే చట్టాల్లో ఉన్న లోపాలు ఏమైనా ఉన్నాయంటారా? చట్టాల్లో లోపాలు అంటే ప్రస్తుతానికైతే లోపాలు లేవు. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్ట్ కూడా ఇప్పుడు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ద లార్జెస్ట్ అండ్ ద లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ హోల్ వరల్డ్. అంటే మన ఏదైతే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉందో మొత్తం ప్రపంచంలో చూసుకుంటే అతి పెద్దదైన కాన్స్టిట్యూషన్, రిటర్న్ కాన్స్టిట్యూషన్. కొన్ని కంట్రీస్కి అయితే అసలు కాన్స్టిట్యూషన్ అనేది కనీసం రిటర్న్ కూడా ఉండదు, అంటే ఓరల్గా చెప్పుకుంటారు. బట్ మనకి ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. సో కాన్స్టిట్యూషన్ పక్క పెడితే సెక్షన్స్ కూడా ప్రతి ఒక్క సెక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా ఇలా అయితే ఇట్లా, ఈ క్లాజ్ కింద ఇట్లా అని క్లియర్గా యాక్ట్లో రాయబడి ఉంటుంది. ప్లస్ ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా యాక్ట్లో వచ్చినప్పుడు అందులో ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు. అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ అయితే ఇట్లా అని చేసి అలాంటివి కూడా క్లియర్గా యాక్ట్లన్నీ ఇస్తారు. అజంప్షన్స్ ఉంటాయి, ప్రిజంప్షన్స్ ఉంటాయి, యాక్ట్స్ ఉంటాయి, మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా యాక్ట్లో క్లియర్గా ఇస్తారు. సో ఈ యాక్ట్ వచ్చేసరికి మాత్రం నాకు తెలిసి అయితే ఏం లోపాలు లేవు. బట్ నా పర్సనల్ ఫీలింగ్ లోపం జరిగిందంటే మాత్రం డిలే, చాలా చాలా డిలే జరిగింది. ఎందుకంటే ఇన్సిడెంట్ అయింది 2013లో. 2013 నుంచి 2025 వరకు కూడా ఇంకా కూడా అంటే ఓకే నేను ఒప్పుకుంటా, ఇన్ యాక్ట్ స్పెషల్ కోర్ట్ నుంచి ఈవెన్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు హైకోర్టుకి వచ్చి మళ్ళీ అపీల్ వేసుకోవడము, ఇంకా టైం ల్యాప్స్ చేయడము, ఇంకా డిలే చేయడం వీళ్ళు చేసిండ్రు, కావాలని చేసిన విషయమే కావచ్చు. బట్ ఈ డిలే అనేది జరగడం మాత్రం నాకు ఇది ఒక్క లూప్ హోల్ అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి ఫాస్ట్ డిస్పోజల్ అయ్యి ఫాస్ట్గా శిక్ష అనేది అమలుపరచాలి. బట్ ఇందులో లూప్ హోల్ ఎందుకు ఉంది, లూప్ హోల్ పక్క పెడితే మన చట్టంలో ఒకటి ఉంది ఏంటంటే అంటే 100 మంది అంటే 100 మంది వాళ్ళు పోయినా కూడా ఒక నిర్దోష అనేది వాడికి శిక్ష పడద్దు అని చెప్పేసి. సో ఈ ఒక్క ఏమంటారు ఈడియం అనేది మైండ్లో పెట్టుకొని ఏంటంటే తప్పుగా శిక్ష పడద్దు. సో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రాపర్గా అంటే ఎక్కడ కూడా తప్పిదమైనా జరగద్దు, ఎక్కడ కూడా మిస్టేక్ అయినా జరగద్దు, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, అమాయకులకు శిక్ష పడద్దు అని ఒక కాన్సెప్ట్తోని ఎలా చేస్తున్నారంటే ఇన్వెస్టిగేషన్ బ్రాడ్గా చేసి టైం తీసుకొని క్లియర్గా ప్రాపర్గా చేసుకున్న తర్వాతనే వాళ్ళని తీసుకెళ్ళి కోర్టు ముందు సబ్మిట్ చేసి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది కోర్టు ముందు సబ్మిట్ చేసిన తర్వాత అన్నీ చూసినాకనే ఆర్డర్స్ అనేది ఇస్తున్నారు. బట్ ఇక్కడ టైం ల్యాప్స్ అయితే అవుతుంది. అంటే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగింది ఏంటనేది ఆల్రెడీ అందరికీ తెలుసు, ఎవరు చేశారు అనేది కూడా పోలీసులకు తెలుసు. బట్ అక్కడ ఏంటంటే చేసింది ఎవరు అని తెలిసినా కూడా ఈ చట్టం ప్రకారంగా తీసుకుంటే ఇంత డిలే టైం తీసుకోవడం వల్ల అంటే వాళ్ళకి శిక్ష పడడానికి ఇన్ని సంవత్సరాలు సమయం పడుతుంది. అంటే చట్టాల్లో లోపాలమే అనొచ్చా?
ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా బ్లాస్ట్ అయింది అది అని చెప్పేసి. సో బ్లాస్ట్ అయినప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు డెఫినెట్గా ఉన్నారు. అక్కడ బ్లాస్ట్ అయిన తర్వాత చుట్టుపక్కల షాప్స్ ఏవైతే ఉన్నాయో, థియేటర్స్, టిఫిన్ సెంటర్ సంబంధించిన వాళ్ళు, దూరం నుంచి చూసిన వాళ్ళు డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళు విట్నెస్లు, వాళ్ళు సాక్షులే. బట్ ఈ ఇన్సిడెంట్ వెనకాల దాక్కున్న వాళ్ళు ఎవరు, ఆ అక్యూజ్డ్ ఎవరు అనేది ఫస్ట్ చూసుకుంటారు. సో అక్కడ ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ ఏముంటుందంటే ఫోన్స్, అక్కడ మొబైల్ ఎక్కడ యాక్టివేట్ అయింది, అక్కడ నుంచి సిగ్నల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ పోయినాయి, బై ఛాన్స్ ఇండియా నుంచి వేరే కంట్రీకి ఏమైనా పోయిందా, ఏ కంట్రీ నుంచి సిగ్నల్స్ వచ్చినాయి, ఏ కంట్రీ నుంచి మెసేజెస్ వచ్చినాయి, అవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్. సో ఆ టెక్నికల్గా వాళ్ళు చూసుకొని అట్లా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అక్కడ ఏమన్నా అరుదుగా అంటే సంథింగ్ సస్పీషియస్గా ఉంది అంటే ఏదైనా డిఫరెంట్గా, నార్మల్ కంటే డిఫరెంట్గా అనిపించింది, అక్కడ పట్టుకొని వాళ్ళ దగ్గర అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ అక్యూజ్డ్ వారు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ టెక్నాలజీస్ వాళ్ళకుంటే, వాళ్ళ ఎక్విప్మెంట్ వాళ్ళకుంటే, వాళ్ళకి సంబంధించిన వేరే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ పోలీసుకును ఎన్ఐ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ దగ్గర యూజ్ చేసే టెక్నాలజీస్ కంప్లీట్ డిఫరెంట్. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ కూడా వేరే ఉంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరైతే అక్యూజ్డ్ దొరుకుతారో ఆ అక్యూజ్డ్లో ఈ 5 మంది దొరికినరు. అక్యూజ్ దొరకంగానే సరిపోదు. మీరు ఏదైనా ఇన్సిడెంట్ చూసుకోండి, ఏ క్రైమ్ అయినా జరిగితే అక్యూజ్డ్ వరకు వెళ్ళడం చాలా ఈజీ. బట్ అక్యూజ్డ్ వాళ్ళే ఖచ్చితంగా క్రైమ్ చేసిండ్రు, వాళ్ళు గిల్టీ అని ప్రూవ్ చేయడానికి పోలీసుకి కానీ లేదా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ టీమ్స్కి, అథారిటీస్ కానీ క్లిష్టకరమైన అంటే వెరీ ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి అగెయిన్స్ట్గా ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేయడం. సో అక్యూజ్ని పట్టుకోవడం సరిపోదు. ఈవెన్ కళ్ళ ముందు అక్యూజ్ తిరుగుతుంటే కూడా వాళ్ళు అందులో నుంచి తప్పించుకొని పోయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఎందుకు అంటే ప్రాపర్ ఎవిడెన్స్ లేక. సో ఇది పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్సే కావచ్చు, వాళ్ళు ఫేస్ చేసే ప్రైమరీ ఇష్యూ ఏంటంటే ఎవిడెన్స్. సో వీళ్ళు ఎవిడెన్స్ గ్యాదర్ చేయడంలో ఇంత టైం పట్టింది. సో అక్కడ జరిగింది ఏంటంటే ఈ అక్యూజ్డ్ వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో, ఫోన్ కాల్స్, ఇంకొన్ని ఏంటంటే కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా జరిగింది, ఇక్కడ ఎవిడెన్స్ ఏంటనే చెప్పేసి ప్రజలకి చాలా మటుకు చెప్పరు. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్. ఎందుకంటే మనము ఆ కాన్ఫిడెన్షియాలిటీ బయటికి తీసుకొచ్చి టెక్నిక్స్ బయటికి చెప్తే అలర్ట్ అవుతారు. నెక్స్ట్ టైం క్రైమ్ చేసే వాళ్ళకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి చాలా మటుకు కాన్ఫిడెన్షియల్ విషయాలు బయటికి చెప్పరు. సో నేను కూడా చెప్పదలుచుకోలేదు. సో ఏదైతే ఆ టెక్నిక్స్ యూజ్ చేసుకొని అక్యూజ్ దొరకబట్టి వాళ్ళకి ఎవిడెన్స్ దొరకబట్టిన తర్వాత కేసులో కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాతనే వాళ్ళకి శిక్ష అనేది విధించడం జరిగింది. అండ్ తర్వాత వాళ్ళు ఇది ఏమంటారు, మన ఉన్న చిన్న చిన్న చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అవి యూజ్ చేసుకొని మెర్సీ కింద హైకోర్టులో కేసు వేసుకోవడం అయితే జరిగింది. అంటే ఇట్లాంటి ఘోరమైన సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో, అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కానీ ప్రభుత్వం కానీ లేకపోతే చట్టాలు కానీ ఆ ఇన్సిడెంట్కి గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబాలకు కానీ అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు కానీ ఏ విధంగా సహాయపడుతుంది? ఇప్పుడు ఏదన్నా న్యాచురల్ డిసాస్టర్ అయింది సపోజ్, అంటే న్యాచురల్గా అయ్యేటివి అంటే గాడ్ విల్తో అయ్యేది అంటే మనం ఏం చేయలేని వాటికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇట్లా సబ్సిడీస్ అది అమౌంట్ అని ఏమంటారు దానికి, అమౌంట్స్ అనేది ఇస్తారు. సర్టెన్ అమౌంట్ వీళ్ళు ఎవరైతే ఎక్స్క్రేషియా. సో వీళ్ళకి ఏంటంటే ఎవరైతే ఇట్లాంటి ఏదైనా న్యాచురల్ డిసాస్టర్ అయినా ఇస్తారు. సపోజ్ ఇట్లాంటి ఏదైనా బ్లాస్ట్ అయినాయి పబ్లిక్ ప్లేస్లో, ఇట్లా నేషనల్ సెక్యూరిటీ భంగం చేసే ఇన్సిడెంట్స్ అయినా అయ్యి అక్కడ చనిపోతే కనుక వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సర్టెన్ అమౌంట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ బయటికి వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ కూలిపోయింది, ఫ్లైఓవర్ కూలిపోయినాయి, గవర్నమెంట్ ఫాల్ట్. సో అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చి తనని తాను అంటే స్టేట్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళంతటా వాళ్ళే ఈ నష్టపోయిన కుటుంబాలకి నేను ఇంత ప్రకటిస్తున్నా అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అది వాళ్ళ బాధ్యత. సో ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇవ్వాల్సింది. ఎవరైతే బాధితులు ఉన్నారో 18 మంది చనిపోయినారో, 130 మంది ఇంజ్యూర్ అయినారో వాళ్ళ ఫ్యామిలీస్కి, ఇప్పుడు 18 మంది చనిపోయారు కదా ఆ ఫ్యామిలీస్కి, అండ్ ఎవరైతే 130 మంది ఇంజ్యూర్ అయినారో వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు అన్నిటి కూడా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ప్రజల్లో భద్రతా అవగాహన కల్పించాలంటే యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఇదైతే ఇన్ఎవిటబుల్, అంటే ప్రెడిక్ట్ చేయలేం, మనం ఊహించలేని ఇన్సిడెంట్స్. ఇప్పుడు సపోజ్ అండి ఫ్యామిలీ ఒక వీకెండ్ వచ్చింది, వీకెండ్ రాగానే ఏ ఫ్యామిలీని ఎవరైనా ఏమనుకుంటారు, బయటికి వెళ్దాము, లైక్ బయటికి వెళ్ళి తినడము లేదా సినిమా థియేటర్కి వెళ్దాము ఇలానే ఆలోచిస్తారు.
సో వెళ్ళే ప్రతిసారి అరే ఈరోజు నేను పోతే ఇవాళ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అని మనమైతే ఊహించాం కదా, మనమైతే అది అవుతుందని మనకు కనీసం తెలియని కూడా తెలియదు కదా. సో దీనికి మనం ప్రికాషన్స్ ఏం తీసుకుంటామంటే మాత్రం ఏం చెప్పలేం. బట్ దానికి భయపడి బయటకు వెళ్ళకుండా ఉంటామా అంటే ఉండలేం. బట్ కొన్ని అయితే చూడొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మనం మెట్రోలో వెళ్తున్నాము, ట్రైన్లో వెళ్తున్నాము, లేదా పబ్లిక్ ప్లేస్లో ఉన్నాము, మనకు ఎవరైనా మనుషులు అంటే సస్పీషియస్గా కనిపించిండ్రు, అంటే అనుమానాస్పదంగా తిరుగుతున్నారు చుట్టూ అంటే వెంటనే మనం కంప్లైంట్ చేయొచ్చు. లేకపోతే అక్కడ ఏదో బాక్స్, టిఫిన్ బాక్స్ లాంటిది, లేకపోతే ఏదైనా బ్యాగ్, అంటే మనుషులు లేకుండా జస్ట్ ఒక బ్యాగ్, ఒక బాక్స్ అలాంటివి ఏమన్నా పెట్టి ఉండి ఒక గంటల కొద్దీ అది ముట్టకుండా ఉంచినారు అనుకోండి, ట్రైన్లో కానీ ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో, ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్లో ఏదైనా ఒక బ్యాగ్ లాంటిదో ఏదో ఒకటి సరే మనుషులు లేకుండా అట్లా పడి ఉన్నది అంటే మాత్రం అది మనం వెంటనే డౌట్ తినాలి. అంటే సంథింగ్ ఏదో ఉంది అనేసి, లేకపోయినా పర్లేదు ఇమీడియట్గా దగ్గరున్న పోలీస్ కంప్లైంట్ చేస్తే ఏంటంటే, పోలీస్కి కంప్లైంట్ చేస్తే ఏంటంటే పోలీస్ వాళ్ళు వచ్చేసి అదేంటి బాంబుకి సంబంధించింది అని చెప్పేసి అక్కడ చూసుకుంటారు. సో ఇది మినిమం ప్రికాషన్స్ మనం చేసేది. ఎవరైనా సరే భయపడదరే అయ్యో నీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బ్యాగ్లో ఏం లేకపోతే ఎట్లా, పరువు పోయింది అని మాత్రం అనుకోవద్దు. చెప్పడంలో తప్పేం లేదు కదా, ఉంటే ఉండింది లేకపోతే లేదు. బట్ ఒకవేళ ఉంటే సో అలాంటి తప్పులు అనేవి మళ్ళీ జరగకుండా ఉండాలంటే అట్లీస్ట్ అలాంటి ఏమైనా సస్పీషియస్ కనిపిస్తే పబ్లిక్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వెంటనే చుట్టూ దగ్గరలో ఉన్న ఎవరికైనా పోలీస్ కంప్లైంట్ చేయడమో, లేకపోతే 100 కంప్లైంట్ చేసి ఇలాంటివి మాకు సస్పీషియస్గా కొంచెం కనిపిస్తుంది అని చెప్పేసి అలాంటి ఏం తేడాగా కనిపిస్తే మాత్రం మీరు కంప్లైంట్ చేస్తే మేబీ కాపాడొచ్చు ఏం జరగకుండా. ప్రజలకున్న అనుమానాలు ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో ఆ సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఎందుకు నిందితులకి శిక్ష పడలేకపోతుంది. ఈ కేసు కాకుండా ఇలాంటి ఇంకా వేరే కేసెస్లో కానీ లేకపోతే ఇంకా పెద్ద కేసెస్లో జరిగిన విషయాల్లో కూడా అంటే డిలే అవుతుంది, కోర్టు టైం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, వెంటనే వాళ్ళకి శిక్ష ఎందుకు పడట్లేదు అనేది పెద్ద అనుమానం ఇప్పుడున్న ప్రజల్లో. ఇప్పుడు చూడండి, ఇట్లా ఇప్పుడు మనం కూర్చొని టీవీ ముందు కూర్చొని చాలా మాట్లాడుకుంటాం, శిక్ష ఎందుకు వేయలేదు, 2013లోనే జరిగింది కదా, ఎవరు దొరికినరో వాళ్ళు వెంటనే శిక్ష వేసేస్తే అయిపోతుంది కదా, ఏమంటారు తెలుసు. ఇప్పుడు కసాబ్ ఉన్నాడు, కసాబ్ దొరికిండు, డైరెక్ట్గా శిక్ష ఎందుకు వేయలేదు, అన్ని ఏళ్ళు 10 ఏళ్ళు ఎందుకు పట్టింది, అలాంటివి వస్తాయి. బట్ కసాబ్ విషయంలో వేరు, ఎందుకంటే ఆయనకు సంబంధించి క్లియర్గా విజువల్స్ అయితే ఉన్నాయో, ఆయన క్లియర్గా వాడి ఫోటో అనేది క్లియర్గా ఉంది. బట్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏమొచ్చిందంటే, ఏం జరుగుతుంది అంటే మనం కూర్చొని తెలుసు కదా వేసేస్తే అయిపోతుంది కదా, 6 నెలల్లో శిక్షిస్తే అయిపోతుంది కదా అని కాదు. ఇప్పుడు చాలా కేసెస్ కూడా వింటాము, ఏదైనా కేసు అయిందనుకోండి ఇమీడియట్గా ఏమంటాము ఎన్కౌంటర్ చేసేస్తే అయిపోతుంది కదా అని ఇంట్లో కూర్చొని మాట్లాడతాం. బట్ నేను అడిగేది ఏంటంటే బై ఛాన్స్ ఎవరైనా అమాయకుడు ఇరుక్కొని ఉంటే తెలియదు కదా. ఒకవేళ అమాయకుడిని ఏదో ఒక తప్పు వల్ల, ఏదో ఒక రీజన్ వల్ల ఒకరిని పట్టుకునే ప్లేస్లో ఇంకోరిని పట్టుకున్నాము అనేది జరిగితే అప్పుడు తిరిగి ఆ లైఫ్ వాళ్ళకి ఇవ్వగలుగుతామా? ఎవరైతే అక్యూజ్డ్ అమాయకుడు బలవుతున్నాడు కదా, ఆ అమాయకునికి తిరిగి వాడి లైఫ్ వాళ్ళకి ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. అండ్ పబ్లిక్కి ఇంట్లో కూర్చొని మీడియా ట్రయల్ చేసుకుంటే ఇంట్లో కూర్చొని వేసేద్దాం ఎన్కౌంటర్ చేసే తప్పు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎన్కౌంటర్స్ చాలా తప్పు, వెంటనే శిక్ష పడడం అనుకోవడం కూడా తప్పు. ఎందుకంటే అంత వాళ్ళకి అగెయిన్స్ట్కి ఎవిడెన్స్ ప్రాపర్గా ఉంది, 100% వాళ్ళే నిందితులు, 100% అంటే 100% అని చెప్తున్నాను, 99.9% కూడా అంటలేను, 100% వాళ్ళకి అగెయిన్స్ట్గా ఎవిడెన్స్ ఉంది, 100% వాళ్ళే తప్పులు చేశారు అని నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళకి అగెయిన్స్ట్గా ఎవిడెన్స్ ఉంటేనే శిక్ష అనేది విధించాలి, లేకపోతే మాత్రం విధించద్దు. ఎందుకంటే ఒక అమాయకుడు అనేది బలి కావద్దు. ఓకే, ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. ఒకవేళ జరగక ముందు కూడా మనం కూడా ప్రజలు కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా పాటించాలి, జాగ్రత్తగా కూడా ఉండాలి. సో థ్యాంక్ యూ మేడం, మా బీఆర్కే ప్రేక్షకులకు మీ విలువైన సమయాన్ని ఇచ్చి అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సో చూసారుగా, ఇది ఈనాటి బీఆర్కే న్యాయవేదిక ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.